వెల్కమ్ టు ఎనీస్ ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ మంచిర్యాల కార్పొరేషన్ 27వ డివిజన్ బీజేపీ అభ్యర్థి జిట్టవేణి రేణుక పరశురాములు మనతో పాటు ఉన్నారు. అసలు వారు ఈ డివిజన్లో పోటీ చేయడానికి కారణాలు ఏంటి, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఎలా తీర్చబోతున్నారో వారి మాటల్లోనే మనం విందాం. చెప్పండి, ఈ 27వ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు గెలిస్తే ఏం చేయబోతారు? అందరికీ నమస్కారం. మంచిర్యాల కార్పొరేషన్ 27th డివిజన్ నుంచి నా పేరు జిట్టవేణి రేణుక, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా 27th డివిజన్లో వాటర్ సమస్య, డ్రైనేజీ సమస్య ఉంది. గతంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా సమస్యలు ఎవరు తీర్చలేదు. మీరు బీజేపీకి ఓటేసినట్టయితే గతంలో ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు పరిష్కరిస్తానని మీరు నాకు ఓటు వేసి గెలిపించండి అని మనవి చేసుకుంటున్నాను. నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, నేను ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికి నేను ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలన్నీ చూస్తున్న దాన్ని. మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే బీజేపీ ప్రభుత్వం ద్వారానే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి బీజేపీ కమలం పువ్వు గుర్తుకేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి. మీరు చెప్పండి, అసలు ఈ 27వ వార్డులో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించిండ్రు, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? చాలా సమస్యలు ఉన్నాయి. ఈ 27th డివిజన్ లోపల వాటర్ మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, సిసి రోడ్డు సమస్యలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వంలో చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు. దళితునికి 3 ఎకరాల భూమి అని చెప్పారు, ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, ఉద్యోగం ఇవ్వలేదు. చాలా హామీలు ఇచ్చారు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు 2.5 years వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ పనులు చేస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చాలా హామీలు ఇచ్చారు, ఒక హామీ కూడా నెరవేర్చలేరు. మొట్టమొదటిగా మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు, ఆ అమౌంట్ ఇస్తలేరు. ఉచిత గ్యాస్ అని చెప్పారు, అది ఎట్లా నా మీదకి వస్తే కొంతమందికి వేస్తున్నారు, మిగతా వారికి కూడా ఇవ్వడం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారు మన కార్పొరేట్ డెవలప్మెంట్ కావడానికి బీజేపీ ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. ఇప్పుడు మన నిధులు కూడా కేంద్రం నుంచి వస్తుంటాయి. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి చెందాలంటే మీరు కమలం పువ్వుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాను. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గెలిచిన తర్వాతనే నీటి పంపులను ఇక్కడ ఓపెన్ చేశారు, స్వచ్ఛమైన నీటిని ఇస్తున్నా అని చెప్పిండ్రు. మీరేమో ఇక్కడ నీళ్ళు వస్తలే అంటున్నారు. నీళ్ళు రావడం లేదు. ఒక రోజుకు ఒక 2 days మాత్రమే ఆ పంపులు వచ్చాయి. మిషన్ భగీరథ అని చెప్పారు, కొన్ని కోట్ల ఖర్చు చేసి డ్రైనేజీ ఖరాబ్ చేసారు, తర్వాత సిసి రోడ్లు ఖరాబ్ చేసారు. వాళ్ళు అది ఏంటంటే ఇది మన నుంచి వాటర్ ఇవ్వడానికి కాదు, వాళ్ళ కమిషన్ల కోసమే అలా చేశారు. మనకు వాటర్ రావడం లేదు. ఆ వాటర్ వచ్చినా కానీ అంత అది మురుకులు రావడము, దాని గురించి అసలు పట్టించుకోవడం లేదు. అంటే ఇక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారు మరి? ఇన్ని సమస్యలను ప్రజలు అడుగుతలేరా? మీరు ప్రజలకు పోయినప్పుడు ఏం చెప్తారు? ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, ఇదే చెప్తున్నారు. వాటర్ ప్రాబ్లం ఉన్నది, మాకు రోడ్డు ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, సీసీ కెమెరాలు కూడా కావాలంటారు. ఎందుకంటే ఈ దొంగల భయానికి ఈ మధ్య చాలా దొంగలు భయం బాగుంది కాబట్టి చాలామంది ఇదే ప్రాబ్లం చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంతకుముందు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు బీఆర్ఎస్ ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు. కాంగ్రెస్ కూడా మేము చాలా ఇక్కడ పథకాలు ఇస్తున్నాం, ఇందిరా మైన్లు ఇస్తున్నాం అంటారు. మరి ఈ ప్రాంతంలో ఇందిరా మైన్లు వచ్చినాయి? ఈ ప్రాంతంలో మా 27వ డివిజన్లో అసలు ఇందిరా మైన్లే మా ఏరియాలో ఎవరికి రాలేదు. వారు ఏం చెప్తున్నారంటే మేము ఇచ్చినాం చెప్తున్నారు, ఎవరికి ఇవ్వలేదు. అంతేకాకుండా షాదీ ముబారక్ అని చెప్పి వాళ్ళు ఒక కళ్యాణ లక్ష్మికి వాళ్ళు 1,16,000 నుంచి పెంచినామన్నారు. ఆ అమౌంట్ కూడా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. తులం బంగారం అని చెప్పారు, అది కూడా అమలు చేయలేదు. చాలా వీళ్ళు అది చేస్తున్నారు. అంటే పథకాలు చెప్తున్నారు కానీ ఒక్క పథకం కూడా అమలు చేసి నామిక బస్సుకు ఉచిత బస్సు అని పెట్టారు. ఉచిత బస్సుతోని చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఏంటంటే ఆ మహిళలే కొట్లాడుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మన టికెట్ పెట్టుకుని పోయే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. ఉచితం చేయబట్టి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి.
అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఇక్కడ బీజేపీ నుంచి మీరు గెలిస్తే ఈ ప్రాంతంలో ఏం చేస్తారు ఇక్కడ? నా ప్రాంతంలో మొట్టమొదటిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా రోడ్డు పనులు కూడా చేస్తాము. డ్రైనేజ్ వ్యవస్థను కూడా తీర్చగలుగుతాం. ఈ ప్రాంతము ఇంకా కూడా మారుమూల ప్రాంతం లాగానే ఉన్నది, అభివృద్ధి చెందలేదు. మనకు మన సీసీ రోడ్లు కానీ తర్వాత డ్రైనేజ్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడానికి మేము ముందు కృషి చేస్తాను. మన సిసిసి నస్పూర్ ఏరియా 27వ డివిజన్ ఇంకా కూడా మారుమూల ప్రాంతం లాగానే ఉన్నది, అభివృద్ధి చెందలేదు. మన రఘునందన్ అన్న ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మేము కృషి చేస్తాము. అంతేకాకుండా అన్నగారి ప్రోత్సాహంతో కేంద్రం నుంచి నిధులు తెప్పించి ఈ సిసిసి మన 27వ డివిజన్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాము. ఈసారి మాత్రం మీ యొక్క ఓటును కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. 27 డివిజన్కి సామాన్య మహిళగా మీ ముందుకు వస్తున్నా. ఈ డివిజన్లో ఉన్న ఏ మహిళలకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ సమస్యలు నేరుగా నాతోటి చెప్పుకోవచ్చు. మీ సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా మీరు 24 గంటలు నేరుగా మా ఇంటికి వచ్చైనా మీ సమస్యల్ని చెప్పి పరిష్కరించుకోవచ్చు. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఎల్లవేళలా మీకు మీ మధ్యలో ఉంటూ మీ సమస్యల్ని తీరుస్తానని హామీ ఇస్తున్నాను. మీ సమస్యలన్నీ తీరడానికి బీజేపీ కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి నన్ను ఆదరించమని కోరుకుంటున్నా. 27వ డివిజన్ లోపల పేద కుటుంబం మరియు మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయి. వీరికి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటూ అభివృద్ధి చెందడానికి, తర్వాత మా ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు, తాగునీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, విద్యుత్ దీపాల సమస్య కానీ అన్నీ తీర్చగలము. మరియు మీరు ఈ ఒక్కసారి మాత్రం బీజేపీకి ఓటు వేసి మమ్మల్ని ఆదరించగలరు. అంతేకాకుండా మన రగన్న గారి నాయకత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మేము కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెప్పించుకొని ఈ 27వ డివిజన్ కార్పొరేషన్ అభివృద్ధి చేసుకోవడానికి ముందుంటాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యువతకు అవకాశం ఇవ్వండి, చదువుకున్న వారికి అవకాశం ఇవ్వండి, చదువు లేని వారికి అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే వారు ఏం చేయలేకపోతారు, ఎక్కడ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక చదువుకున్న మహిళగా తర్వాత యువతగా వారికి అవకాశం ఇచ్చి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనకు. థ్యాంక్ యూ. మొత్తానికి 27వ డివిజన్లో మాత్రం మంచిర్యాల కార్పొరేషన్ 60 డివిజన్లలో చూసుకున్నట్టయితే ఇది వెనుకబడిన ప్రాంతంగా ఉందని చెప్పి మనతో పాటు కార్పొరేటర్ అభ్యర్థి రేణుకా పరశురాములు తెలిపారు. ఈ ప్రాంతంలో మధ్యతరగతితో పాటు పేదలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో డ్రైనేజీలు, రోడ్లు, నీటి సౌకర్యాలు 24 గంటలు మేము అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తామని చెప్పి మనతో పాటు బీజేపీ 27వ డివిజన్ అభ్యర్థి రేణుకా పరశురాములు తెలిపారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.